హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసువే అపా స్తోత్రం తండ్రి, స్తుతిస్తున్నాం స్తుతిస్తున్నాం కర్త, స్తుతిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. జీసస్ యేసువే హల్లెలూయా. యేసప్పా మీకు స్తోత్రం 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 నాయనా. ప్రిడా 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రక్షకా మీకు స్తోత్రం నాయనా, నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. దైవమే హల్లెలూయా. ప్రసన్నమూర్తి ప్రసన్నమూర్తి, మీ ప్రసన్నత చేత మమ్మలను ప్రభు క్రమ్మి కప్పి నడిపించరా. మీ ప్రసన్నతే ప్రభువా, నమ్మదగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాం స్తుతిస్తున్నాం. హల్లెలూయా. రాజాదిరాజువే, ప్రభుల ప్రభుడవే, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ మీద నా యొక్క దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదానా నా యేసయ్యా. నీ మీద నా యొక్క దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదానా నా యేసయ్యా. నడువవలసిన నీ మార్గముందోదించి నడువవలసిన నీ మార్గముందోదించి నడుపుము నీ వెలుగు మార్గములో. నడుపుము నీ వెలుగు మార్గములో. నా పాదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. నా పాదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. తొట్టిల్లకుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపారెక్కలతో. తొట్టిల్లకుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపారెక్కలతో. అరణ్య మార్గమే ఈ జీవితం, ఆదుకోను వారు ఎవరున్నారు ఈ భూమిలో. అరణ్య మార్గమే ఈ జీవితం, ఆదుకోను వారు ఎవరున్నారు ఈ భూమిలో. ఆనుకుందును సదా నీ ఎదను నేను, ఆనుకుందును సదా నీ ఎదను నేను. ఆదరించుము నన్ను ప్రతిదినము, ఆదరించుము నన్ను ప్రతిదినము. ఆనుకుందును సదా నీ ఎదను నేను, ఆనుకుందును సదా నీ ఎదను నేను. ఆదరించుము నన్ను ప్రతిదినము, ఆదరించుము నన్ను ప్రతిదినము. నా పాదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. నా పాదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. తొట్టిల్లకుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపా
రెక్కలకు తొట్టిల్లకుండగా కాపాడుము బ్రోచుము నీదు కృపా రెక్కలకు తండ్రి చిత్తమును చేయుటకు తల్లి గర్భమందు ప్రత్యేకించిన నా దైవమా తండ్రి చిత్తమును చేయుటకు తల్లి గర్భమందు ప్రత్యేకించిన నా దైవమా దయగల చేతిలో నేనుండుట వలన దయగల చేతిలో నేనుండుట వలన ధరణియందు ఏ కీడు జరుగదుగా ధరణియందు ఏ కీడు జరుగదుగా నా పాదములకు దీపము నీవే నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే నా పాదములకు దీపము నీవే నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే తొట్టిల్లకుండగా కాపాడుము బ్రోచుము నీదు కృపా రెక్కలకు తొట్టిల్లకుండగా కాపాడుము బ్రోచుము నీదు కృపా రెక్కలకు ఆశ్రయ దుర్గము ఎక్కుదును ఆపత్కాలమున పర్ణశాలలో దాగుదును ఆశ్రయ దుర్గము ఎక్కుదును ఆపత్కాలమున పర్ణశాలలో దాగుదును నిలుపును బండ మీద నా పాదములను నిలుపును బండ మీద నా పాదములను నిత్యము జయ ధ్వజమెత్తించును నిత్యము జయ ధ్వజమెత్తించును నా పాదములకు దీపము నీవే నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే నా పాదములకు దీపము నీవే నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే తొట్టిల్లకుండగా కాపాడుము బ్రోచుము నీదు కృపా రెక్కలకు తొట్టిల్లకుండగా కాపాడుము బ్రోచుము నీదు కృపా రెక్కలతో పరలోక పిలుపులు పాలు పొంద పిలచినవాడు నమ్మకస్తుడు ఎల్లప్పుడు పరలోక పిలుపులు పాలు పొంద పిలచినవాడు నమ్మకస్తుడు ఎల్లప్పుడు నడిపించును కాపాడి అంతము వరకు నడిపించును కాపాడి అంతము వరకు నిశ్చయముగా చేర్చును సియోనులో నిశ్చయముగా చేర్చును సియోనులో నా పాదములకు దీపము నీవే నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే నా పాదములకు దీపము నీవే నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే తొట్టిల్లకుండగా కాపాడుము
బ్రోచుము నీదు కృపారెక్కలతో. తొట్టిల్లకుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపారెక్కలతో. తొట్టిల్లకుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపారెక్కలతో. ఆమేన్. హల్లెలూయా. జీవం గల దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రభు నిజముగా ఈ మార్చి నెల 1వ తారీఖున మరొక తరుణం కూడా దేవుడు తన యొక్క సన్నిధిని మనకు సమూహంగా సంఘంగా ఈ రీతిగా కూడి ప్రభునామాన్ని మహింపరచడం ఎంత భాగ్యమో. కనుక సాయంకాల సమయాన ప్రత్యేకంగా కొన్ని నిమిషాలు ప్రభువుని మనం స్తుతిస్తామా, దేవునామాన్ని మహిమపరుస్తామా. అలాగ మోకరించి మహిమపరచుటయే, స్తుతించుటయే, దేవుని నామమునకు ఘనత చెల్లించుటయే, ప్రభువా ఆయన కొనియాడుటయే. ఓ అది భాగ్యమే, మన జీవిత ధన్యత, మన జీవిత ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. అయా కొనియాడతరమే దేవా, నీకు స్తోత్రం. నీ నామం ఘనతకు పాత్రమైనది ప్రభువా, మహిమకు పాత్రమైనది రక్షక. మీ నామము కొనియాడదగినదే. యేసు మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువే హల్లెలూయా. ఓ నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెని కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేవులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెని కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా,
అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెని. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెని. నీపై విశ్వాసమే నన్ను బలపరచెని. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెని. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా నా అనుభవము నిన్నే ప్రస్తుతించెని. కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా విచ్చినది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవరైనను వృద్ధి చేసింది నీవే కదా. విచ్చినది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవరైనను వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచిని. నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచిని. నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే ప్రస్తుతించెని. కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే
ప్రస్తుతించెని కీర్తనీయుడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీర్తనీయుడా, గనుడా, స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, ఈ సాయంకాలపు వేళ 1వ తారీఖున మీ పాద సన్నిధికి వస్తున్నాం. స్తుతి 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 నీకే అయ్యా, స్తుతి నీకే. నీవు మాత్రం మహిమపడండి, మీ నామ మాత్రం మహిమపడని. సాయంకాలం నీ సన్నిధిని మమ్మల్ని ప్రభువా మా చేత అనుభవింపచేయి తండ్రి. మా చుట్టూ కంచి దయచేయ్యా, మీ మేఘం మాతో ఉంచమని యేసు శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ సాయంకాల సమయం బైబిల్ స్టడీ మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్న పుస్తకం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం చివరి ఘట్టంలో ఉన్నాం. 5వ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం విభజన చేసుకున్నాం. మొదటి ఏమన్నాం చెప్పండి? మొదటి భాగం 1 నుంచి అననీయ సప్పీరాల మరణం చూసాము. రెండవది అపోస్తుల ద్వారా జరిగిన అద్భుతాలు లేక పరిచర్యలు. మూడవది అపోస్తులు చెరసాలలో వేయబడుట, దేవుడు వారిని విడిపించుట. మొదటి భాగం 1 నుంచి 11, రెండవది 12 నుంచి 16, చివరి ఘట్టం 17 నుంచి 42, 14 వచనాలు. 17 నుండి 42, 14 వచనాలు. ఉత్తర ప్రత్యుత్తరంగా త్వరగా చదువుతాము. నేను చదువుతాను, మీరు చదవండి. వాక్యాన్ని మనం వలించుట, నోటితో వచించుట, హృదయంలో విశ్వసించుట ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? అవును. ఈ 17 నుంచి 42 వచనాలు మొత్తం ఎన్ని వచనాలు లెక్క పెట్టండి? 14 వచనాలు. 14 మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు రసవంతమైన ఇంట్రెస్ట్. అసలు ఈ పూటకి ఇది అవదేమనిపిస్తుంది, కానీ నేను దీన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా తక్కువగా, అంటే తక్కువ సమయంలో ఫిల్టర్ చేసి బాగా వడబోసి ఒక కొంచెం మాత్రం మనకు బ్రీఫ్గా అర్థమయ్యేటట్లుగా చాలా మంచి సందర్భం ఇది. ఏమనన్నా విభజన? అపోస్తులు చెరసాలలో వేయబడము, దేవుడు వారిని విడిపించుట. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని 19. అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి 21. వారు ఆ మాట విని తెల్లవారుగాని దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా నున్న వారును వచ్చి మహాసభ వారిని, ఇశ్రాయేలు పెద్దలనందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి. 23వ వచనం చూడండి. చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు కావలివారు తలుపుల ముందర నిలిచి ఉండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఒకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. ఇరవై 25. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలపగా, 27వ వచనం. వారిని తీసుకుని వచ్చి సభలో నిలవబెట్టగా,
ఉద్దేశించున్నారని చెప్పెను. అందుకు పేతురు అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడలను గదా. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఆ తర్వాత 31, ఇజ్రాయేలునకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకుని వీరిని చంపనుద్దేశించగా, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమాలియేలను ఒక పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూదా లేచి తాను ఒక గొప్పవాణ్ణని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధ అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పుచున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. 39, దేవుని వలన కలిగినదాయన మీరు దానిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను వానకు బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, జీవాధిపతి, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నిజము ప్రభువా, మీరెంత గొప్పవారు. మీ చిత్తము బయలుపడుచున్న వేళలో ప్రభువా, నీ చిత్తము నీ ప్రజల్లో నెరవేర్చాలనుకుంటున్న వేళలో ఎన్ని ఎదిరింపులు వచ్చినా, ఎన్ని ప్రభువా ఆటంకాలు ఎదురైనా నీవు చెయ్యాలనుకున్న రీతిగానే చేసి ముగిస్తావు. నీ శక్తి గొప్పది. మాకు ఈ 14 మాటల్లో మీరు దాచి ఉంచిన ధననిధి ఎంత గొప్పది. మేము ఈ సాయంకాలం దాన్ని మా ప్రభా మా హృదయంలో నింపుకోవడానికి దేవా నీ చాలిన బలం, శక్తి, నీ ఆత్మ మాకు దయచేయమని కోరుకుంటున్నాం. మా చుట్టూ అగ్ని కంచు దయచేయండి. దుష్టుని ప్రతి తలంపు, దుష్టుని ప్రతి కట్టు, దుష్టుని ప్రతి అంతరాయాన్ని తొలగించండి. మీరు మాతో ఉండండి. సకల ఆశీర్వాదములకు నీవే కారణభూతుడవు. కార్యం చేయమని యేసయ్య శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 14 మాటలలో మనం చదువుకున్న అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం మరి సందేశం నిజంగా మన హృదయాన్ని ఒక రకంగా చెప్పాలంటే ధైర్యపరిచినట్టు, లేదా మనలను బలపరిచినట్లు, మనతో ఒక దూత, దేవుని దూత ప్రోత్సాహపరుస్తున్న విధానాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, ప్రధాన యాజకులు సద్దూకయ్యులు ఇక్కడ అపోస్తలుల మీద గొప్ప తిరుగుబాటు చేస్తున్నారు. అపోస్తలులంటే వ్యతిరేకిస్తున్నారు. వారి మాటలు వీళ్ళకి పడడంలే, గిట్టడంలే. వాళ్ళ సందేశము వీళ్ళు వినాలనుకోవటం లేదు. కానీ వీళ్ళు కూడా ప్రధాన యాజకులే, వీళ్ళు కూడా బోధకులే. బట్ ఎందుకు ఏమైంది? వీళ్ళిద్దరి మధ్యలో ఉండే సంఘర్షణ ఏంటి అని అంటే, బాగా గమనిస్తే ప్రియులరా, ప్రధాన యాజకులు సద్దూకయ్యులు పునరుద్ధానాన్ని నమ్మరు. దేని నమ్మరు? పునరుద్ధానమును. యేసు ప్రభువులు వారు
ఆయన్ని చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు అంటే ఈ ప్రధాన యాజకులు సద్దూకైలు ఉన్నారే, వీళ్ళు నమ్మరు. వీళ్ళకి ఆ నమ్మిక లేదు. వీళ్ళు ఎంతసేపు అయినా ప్రకృతి రీతిగా ధర్మశాస్త్ర విధానంలో వాళ్ళ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. దానికి ఈ అపొస్తలుల యొక్క పరిచర్య చూస్తున్నప్పుడు వాళ్ళు కళ్ళు తిరిగిపోతున్నాయి. అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఆ పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నప్పుడు శక్తివంతమైన కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి, దయ్యాలు పారిపోతున్నాయి, స్వస్థత పొందుతున్నారు. ఇలాగ చూస్తున్నప్పుడు వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. చాలా చాలా అంటే మతి అంటే ఏమంటారు, భ్రమించినట్టు ఉంటుంది కదా, అలాగైపోతున్నారు అన్నమాట. చూడండి వాళ్ళు ఎందుకు మత్సరంతో నిండుకున్నారు అనేది 17-18 వచనాలు మరొకసారి కూడా మనం దాన్ని తలపోసుకుందామా? 17-18 వచనాలు ఒకసారి చూడండి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకైల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులు బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాల్లో ఉంచిరి. ఎంత ఘోరము, కోపం. అపోస్తలులు వాళ్ళు చేసే పని ఏంటంటే పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఎప్పుడు కూడా చూడండి, సేవ లేక దేవుని బిడ్డల అభివృద్ధిని శత్రువు ఎప్పుడు ఓర్వలేదు. దైవ సన్నిధి అభివృద్ధిని శత్రు ఓర్వలేదు. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్తాను, బాగా మీరు ఆలోచించండి. మనం ఏక ఆత్మతో ఆరాధిస్తున్నాం అనుకోండి, ఏక మనస్సుతో ఆరాధిస్తున్నాం, దైవ ప్రసన్నత అట్లా కమ్ముకునేసింది. ఆ సమయంలో అంటే ఈ ప్రధాన యాజకులు సద్దూకైలు స్పిరిట్ ఆత్మ ఉంటదే, ఆ ఆత్మ కలిగిన మనుష్యుడు ఎవడైనా లోపల ఉన్నాడు అనుకోండి, వాడు తలాకు చూపిస్తాడు, వాడు అమరలేడు లోపల. ఎలాగైనా ఆ ప్రసన్నత నుండి నేను తప్పించడానికే. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పోయిన ఆదివారం మనం ఆరాధన చేస్తున్నాం, సరైన స్పిరిట్లో నింపబడిపోయినాం. అందరూ కూడా సంతోషంగా ఆరాధన చేస్తున్నారు. ఒకడు వచ్చాడు, అతను ఎవరనే నాకు తెలియదు, సరిగ్గా లోపలికి వచ్చినట్టే వచ్చాడు, టకామని అక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఆరాధన చేయాలి కదా, చేతిలో బైబిల్ ఉంది. నేను ఐ థింక్ అతను సేవకుడు అని అనుకుంటున్నాను నేను. అది మరి ఎవరని విచారించారా మీరు? ఎవరనే తెలియలేదు. లోపలికి వచ్చాడు, వచ్చి ఏం చేస్తున్నాడంటే ఇంకా సెల్ తీసుకొని వీడియో తీస్తున్నాడు. మొత్తం ఆరాధన చేసేవాళ్ళని, మనల్ని, ఇక నేనేదో ఇక్కడ ఆయనకి ఏమంటారు డాన్సర్లా కనపడుతున్నాను. ఆయనకి నన్ను తీస్తున్నాడు అనమాట. నన్ను వీడియో తీస్తున్నాడు, మిమ్మల్ని వీడియో తీస్తున్నాడు, చేతులు ఎత్తేవాళ్ళని వీడియో తీస్తున్నాడు. నాకు ఎంత కోపం వచ్చేసింది నాకు. ఇప్పుడు అతను కూడా మనతో కలిసి ఆరాధనలో ఈడుపడితే ఎంత బాగున్నాం. ఆ మనస్సు ఆరాధన స్పందనలో ఆ ప్రసన్నతలో ఈడుపడితే ఎంత బాగున్నాం. అటువంటి దురాత్మ కార్యాలు ధరించుకుని ఉంటారు, ఆ ముఖంలోనే కనపడుతుంటారు. కోపం వచ్చేస్తుంది. సద్దూకైలారా, ప్రధాన యాజకులారా, పునరుద్ధానాన్ని నమ్మనిటువంటి పరిస్థితుల్లో అపోస్తలులు పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తుంటే పునరుద్ధాన ప్రభావం వారి జీవితంలో, రక్తములో, ఎముకల్లో, నాడుల్లో పనిచేస్తుంటే, తలంపుల్లో పనిచేస్తుంటే దీనికి విరుద్ధంగా వాయుమండలం పనిచేస్తుంది, దీనికి విరుద్ధంగా ఉద్యోగ స్థలంలో పనిచేస్తాడు, దీనికి విరుద్ధంగా కాలేజీలో పనిచేస్తాడు, దీనికి విరుద్ధంగా గ్రామంలో పనిచేస్తాడు, దీనికి విరుద్ధంగా దానిలో బలహీనంగా కనపడుతున్న ప్రజల్లో పనిచేస్తాడు. ఏంటిది సార్? చూడండి, మీకు అది మీరే ఆలోచించుకోవచ్చు. మీ మనస్సాక్షిని పట్టుకొని మనకున్న విశ్వాస కోణంలో, మనకున్న ఆత్మీయ అడుగులు వేసుకుంటూ మనం వెళ్తున్నప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. అర్థం కానిది ఏం కాదు, మాకేం అర్థం కాలేదంటే అది ఒట్టి మాట, అబద్ధం అంటారు దాన్ని. దాని అర్థం అవుతుంది.
అర్థమవుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. 12వ వచనంలోకి రండి. ఒకసారి 12వ వచనం చదువుతారు నాయన. 12. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచు ఉండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. ఇప్పుడు 14వ వచనం చదువు నాయన. ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. ఎంతమంది కోలాహలం. ఇప్పుడు కూడా చూడండి, సంఘములో దేవుని పని ఒక పక్క జరుగుతుంటే అపవాది వాడి పని ఒక పక్క జరుగుతూ ఉంటాడు. అవిశ్వాసపు మాటల చేత కొందరిని లోకానికి లాగేస్తూ ఉంటాడు. కొందరు జీవితాల్లో భంగం కలిగజేసేస్తూ ఉంటారు. సత్యానికి స్వతంత్రులు కానివ్వరు. ఒక చిన్న అల్పమైన మాట చాలు, ఆ మాట వాళ్ళ జీవితంలో ఆత్మీయ స్థితి నుండి పడదోసేస్తుంది, ఆత్మీయ అంతస్తు నుండి పడదోసేస్తుంది, విశ్వాసపు మెట్టు నుండి పడదోసేస్తుంది. బిడ్డలారా, మీరు ఆలోచించండి. దాని ద్వారా వచ్చే నష్టం ఆత్మీయ బిడ్డలు వారి అనుభూతుల్లో కనుక్కోగలరు, వారి అనుభవాల్లో కనుక్కోగలరు. చిన్న బిడ్డలు కూడా మీరు బాగా గమనించండి. దూరం నుండి వింటున్నా సరే, సమీపంగా ఉన్నా సరే, మీ హృదయాల్లో దీన్ని సంకల్పించుకొని ఆ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి. నిజంగానే నువ్వు వృద్ధి చెందుతుంటే, ఆత్మీయంగా పునరుద్ధాన బలం చేత నువ్వు పట్టబడితే, పునరుద్ధాన శక్తిని నీ ఏలుతుంటే, లోకాధికారికి ఓరవలేడు, లోకాధికారి నీ అభివృద్ధిని తట్టుకోలేడు, లోకాధికారి నీ ప్రార్థనని, నీ విశ్వాసాన్ని భరించలేడు. వాడు కోపం ఎక్కువ, వాడు చాప కింద నీళ్లులాగా పనిచేస్తాడు. వాడు నీలో ఉండే ఆత్మీయ ఆనందాన్ని దోచేస్తాడు, నీలో ఉండే ఆ అద్భుతమైనటువంటి స్పందనని వ్యతిరేకిస్తాడు. చాలదండి, చాలదా నాయన, చాలదా, సింపుల్గా చాలు. ఒక కడవడ పాలలో అది పెరుగైపోవడానికి ఎంత తోడేయాలి చెప్పండి? కొంచెమే. మంచి పాలలో పెరుగైపోవడానికి అంత తోడు చాలు, అంతే తోడు. అవి చెడిపోవడానికి విషం ఎంత కావాలా? అంతే. చిటికెడు విషం కడవడ పాలను పాడు చేసి పారేస్తుంది. మన సహవాసం జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసం. అందుకని దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నీ అభివృద్ధిని, ఆత్మీయ అభివృద్ధిని, నువ్వేదో అంతస్తులో ఉన్న అభివృద్ధి కాదు, నువ్వేదో ఆర్థిక అభివృద్ధి కాదు, నీకేదో జనసంఖ్య ఉండే అభివృద్ధి కాదు, నీ ఆత్మీయ అభివృద్ధిని పడదోసేదానికి వాడికి భయంకరమైన కన్ను. ఆ విషయంలో మేము కూడా పోరాడుతూ ఉంటాం. బిడ్డల్ని ఎలాగైనా కాపాడుకోవాలని, ఎలాగైనా బిడ్డల్ని సంరక్షించాలని. నాకు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకు జీవితంలో తన అభివృద్ధిని, భౌతికపరమైన అభివృద్ధిని పడగొట్టడానికి ఫిలిస్తీన్లు ఎంత భయంకరంగా అతనికి విరోధంగా పైకి లేచినారో తెలుసునమ్మా? ఆదికాండం 26వ అధ్యాయంలోకి రండి, మీకు కొన్ని సంగతులు చెప్తా నేను. అక్కడ ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెలాస్తియు దాసులు గొప్ప సమూహము కలిగి ఉన్నందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అది అతను తన పని అంటే తన మార్గంలో తను నెమ్మదిగా ఉన్నాడు, నమ్రతగా ఉన్నాడు, విధేయతగా ఉన్నాడు. కరువులో విత్తనం వేశాడు, నూరంతల ఫలం పొందుకున్నాడు. గొర్రెలాస్తి, గొడ్లాస్తి సమృద్ధిగా కనబడుతూ ఉంది. ఇది చూసిన ఫిలిస్తీయులు ఓరవలేకపోయారు.
ఇది చూసిన ఫిలిష్తీయులు ఈ మాటను అట్టే పెట్టుకొని నీ ఆధ్యాత్మిక స్థితిని ఒక్కసారి చూసుకొని నిన్ను నువ్వు చూసుకొని ఒకసారి ఆలోచించు. ప్రభువా, నేను ప్రార్థిస్తున్న వేళలో, నేను విశ్వాసంగా ఉంటున్న వేళలో, నేను నమ్మకంగా బ్రతకాలనుకుంటున్న వేళలో, నా విశ్వాసాన్ని కనపరచాలనుకుంటున్న వేళలో, నా భక్తి శ్రద్ధల్ని కనపరచాలనుకుంటున్న వేళలో, నా సత్క్రియల్ని కనపరచాలనుకుంటున్న వేళలో దుష్టుడు నన్ను అడ్డుకుంటున్నాడు, ఓర్వలేకపోతున్నాడు, దాన్ని చెదరగొట్ట ప్రయత్నం చేస్తున్నాడు. మిత్రులారా, ఇప్పుడు మీకు ఒక మాట నేను చెప్తాను చూడండి. ఆ సమయంలో అపొస్తలులతో కూడా పోరాడిన సహకారి ఒకడున్నాడంటే దూత. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక్కసారి దీని ఇంట్రడక్షన్ చెప్తాను. దూత చూద్దామా? అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 19-20 వచనాలు. 19-20 వచనాలు. అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి ఆగుదామా? చెరసాలలో నుండి విడిపించి దేవాలయంలో బోధించేటట్లు చేసింది ఎవరంట? దూత, సహకారి. నేను అంటున్నాను, ఈ సమయంలో నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, మరి కొన్ని విషయాలు. ఈ 14 మాటల్ని నేను మీకు క్లుప్తంగా 5 భాగాలుగా విభజించాను, అర్థమైపోవాలని. అర్థమవుతుందా? ఈ 14 వచనాల్ని బాగా మీరు వినండి. 5 భాగాలుగా విభజించాం. 5 భాగాలుగా విభజించి 5 మాటలు అంతే. ఈ 5 మాటలు సింపుల్గా మీరు అర్థం చేసుకుంటే 14 వచనాలలో ఇమిడి ఉన్న సారాంశం పూర్తిగా హృదయంలోకి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రధాన యాజకులు సద్దూకయ్యులు పోరాడుతున్నారే, ఆ తరువాత చెరసాల్లో వేయించారు. వాళ్ళ కోపం చూడండి, చంప ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గమలీయేలు వచ్చి ఏం చెప్తున్నాడు? అరే నాయన, వాళ్ళకు ముందు ఒక 2 ప్రవక్తలమని చెప్పుకొని జనసంధానం తిరిగింది, అయితే వాళ్ళందరూ పాడైపోయినారు. వీళ్ళు దేవుని వలన అయితే నిలబడతారు, దేవుని వలన కాకపోతే వాళ్ళు కూడా పాడవుతారా? ఎందుకు వాళ్ళు వదిలిపెట్టండి. ఒకవేళ వాళ్ళు దేవునితో కనుక నడిచే వాళ్ళైతే మీరు వాళ్ళతో పోరాడితే దేవునితో పోరాడుతున్నట్టు సుమీ, జాగ్రత్త అని చెప్పి అన్నాడు. అంతటితో ఆఖరణ వారిని ఎట్టెట్నో కట్టారు, ఎట్టెట్నో పట్టారు, ఎట్టెట్నో కొట్టి వాళ్ళని ధ్వంసం చేయాలనుకున్నారు. కానీ తిరిగి వాళ్ళు మరలా వారు దేవుని పనిలో కొనసాగారు బలంగా. అది దాని యొక్క సంపూర్ణత. మొదటి మాట చూడండి, దేవునికి స్తోత్రం. నంబర్ 1, దేవుని పని జరిగే చోట సాతాను పని చేస్తాడు. దేవుని పని జరిగే చోట సాతాను తన పని చేస్తాడు. వాడు ఇంకెక్కడ పనిలే వాడికి. వాడు రావద్దురా అన్నా వస్తాడు, ఉండొద్దన్నా ఉంటాడు. నేను కూడా వస్తా అంటాడు. ఏమంటాడు? నేను కూడా వస్తా, నీతో కూడా వస్తా. ఎందుకు వస్తావంటే నేను వస్తా. కొంతమంది ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు నిద్రాత్మ, నేను కూడా వస్తా, నీ సంకలో కూర్చొని వస్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేసుకొని ఇంట్లో పోతుండవే, 2 ఇడ్లీ తినిపోకూడదా అంటాడు. ఆ 2 ఇడ్లీ తిన్న తర్వాత పోతుండవే, కొంచెం నీళ్ళు దాగిపోకూడదా? ఇక దాని మీద ఇంకేమైనా తినకూడదా? మొదటి పాటకు పోదువులే, 2వ పాటకు పోదువులే, 3వ పాటకు పోదువులే. వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా దాని ఇష్టంగా అటే వస్తుంది నిద్ర. ఇప్పుడు నువ్వు దేవుని పని చేయడానికి, దేవుని ఆరాధించడానికి వచ్చావే, వాడు కూడా ఎట్టొస్తాడు కూడా. నేను వస్తాను 2 పళ్ళిట్టు పెట్టుకొని, కళ్ళు పెద్దవి చేసుకొని, నల్లంగా కనపడ్డాడు అనుకో, యేసు నామంలో పోపి అంత ఖచ్చితంగా అంటావు. వాడు అట్రాడు. వాడు నీకేదో సహాయం చేస్తున్నట్టు నీ సంచి ఎత్తుకొచ్చేదా? నీ సంచి, నీ బయలు మోసుకొస్తా, నీ బాటిల్ ఎత్తుకొస్తా, నీళ్ళ బాటిల్ ఎత్తుకొచ్చేదా? అట్టే వస్తాడు.
సహాయం చేస్తున్నట్టు, తోడ్పడుతున్నట్టు, నీకేదో హెల్ప్ చేస్తున్నట్టు. అంతకు మించిన సోదరుడు ఇంకోడు ఉన్నాడు మరి. అంతకు మించిన సహోదరుడు ఇంకోడు ఉన్నట్టు. అబ్బా, ఈ సహోదరుడు పోతే మనకి గచ్చి వేరే రక్కకూడదు అన్నట్టుకుంటుంది అన్నమాట వ్యవహారము. మొత్తం అందులోనే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే అందులో ఉంటుంది. దేవునికి ప్రియబిడ్డలారా, దేవుని పని ఎక్కడ ఉంటుందో సాతాను పని అక్కడ ఉంటుంది. అపోస్తులు తాము పునరుద్ధానాన్ని ప్రకటించడానికి వాళ్ళు నడుము కట్టుకొని పైకి లేస్తే అపవాది పని కట్టుకొని వాడు పైకి లేస్తున్నాడు. వీళ్ళు ఎట్లా పునరుద్ధానాన్ని ప్రకటిస్తారో చూస్తా, వీళ్ళ అంతు కనిపెడతారంటున్నాడు. ఇప్పుడు సీక్రెట్ మనకు అర్థమైపోయింది. రండి ఒకసారి ఆ మాట చదవండి. 17వ వచనం, 18వ వచనం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకైలు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని రాత్రి వేళ చెరసాలలో తలుపులు తీసి వారిని బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. ఆ పట్టుకున్న వారు చెరసాలలోకి లాగిన వాళ్ళే కదా. ఎంత బలాత్కారమో! విశ్వాసానికి విరుద్ధంగా ఉండేది శత్రు కార్యం. దేవుని మీద ఆధారపడటానికి అది విరుద్ధంగా నీలో పనిచేసేది శత్రు కార్యం. అయితే క్రొత్త నిబంధన సంఘం, దైవ బిడ్డలారా, మీరు బాగా గమనించండి. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? రండి ఒక్కసారి 8వ అధ్యాయం 37వ వచనంలోనికి రండి. అయినను మనలను ప్రేమించు వాని ద్వారా, అయినను ఏమైనా నా దేవుని పనిలో, నా విశ్వాస యాత్రలో నేను సాగి వస్తున్నప్పుడు అనేక ఆటంకాలు ఎదురైనా, దాన్ని నెరవేర్చడానికి నా వల్ల కాకుండా వాడు చేస్తూ ఉన్నా, ఏ విధమైన పోరాటము నాకు ముందున్న అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. మనం వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. వీటన్నింటిలో మనం అత్యధిక విజయాన్ని పొందుచు ఉన్నాం. మనల్ని ప్రేమించిన వాడు మనతో ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని బిడ్డలు గ్రహిస్తే చాలు, ఈ విషయాన్ని బిడ్డలు గుర్తుపడితే చాలు, ఈ విషయాన్ని మీద కనుదృష్టి పెడితే చాలు. వండర్, ఆశ్చర్యము. యాకోబు పత్రికలో అందుకని అంటాడు, ఆ టైంలో నువ్వు చేయాల్సిన ఒక పని ఏంటంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఆ టైంలో నువ్వు చేయాల్సిన ఒక పని, విశ్వాసికున్న యుద్ధ రంగం, అక్కడ నీకున్నటువంటి ఆయుధం చూడండి ఒకసారి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండటం, అది మన కర్తవ్యంగా తీసుకుందాం. అపవాదిని ఎదిరించటం, అది మన ఆయుధంగా తీసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవానికి లోబడి ఉండి నేను అపవాదిని ఎదిరిస్తాను, అప్పుడు వాడు మా యొద్ద నుండి పారిపోతాడు. నువ్వు మమ్మల్ని ప్రేమించిన వాడివి, మాకు అత్యధిక విజయం ఉంది. నీ పని జరుగుతున్న వేళలో, నీ కొరకు బ్రతకాలనుకుంటున్న వేళలో, నీ కొరకు పరిగెత్తాలనుకుంటున్న వేళలో, నీ కొరకు అద్భుతాలు, నీ పక్షంగా అద్భుతాలు జరుగుతున్న వేళలో అపవాది మమ్మల్ని నిర్వీర్యము చేయ ప్రయత్నం చేసే వాడై ఉన్నాడు. ఆ టైంలో నా దేవుని అగ్ని దిగి మాతో కాపుదలగా, మా పక్షంగా. ఓ ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు చెప్తుంటేనే నీ హృదయంలో క్రొవ్విన దూడలు గంతులేసినట్టు నీలో ఉన్న ఆత్మ గంతులేలా, నీలో ఉన్న ఆనందం, పరమానందం, ఆత్మానందం, పవర్. హల్లెలూయా. రెండో విషయం చెప్తాను. బిడ్డలారా, దేవుని చిత్తము జరిగేటప్పుడు ఆయనపై నమ్మకం ఉంచడం మనకు క్షేమం.
నాడు అపోస్తలులందరూ దేవుని చిత్తం జరిగిస్తున్నామని తలంచి ఆయన మీద నమ్మకం ఉంచారు. చెరసాలకు తీసుకెళ్ళినా నమ్మకం ఉంచారు, కొట్టినా నమ్మకం ఉంచారు, ప్రకటించకూడదు అన్న నమ్మకం ఉంచారు. ఆ నమ్మకము వారికి క్షేమాన్ని కలగజేసింది. హల్లెలూయా. ఇదంతా మీరు చదువుకుంటూ వెళ్తే ఆ ఉమ్మడిలో మీకు అర్థం కాకపోవచ్చు. అందుకే చెప్తున్నాను, ఆయన చిత్తము జరిగేటప్పుడు ఆయన మీద ఎంత నమ్మకం ఉంచుతామో, ఆయన చిత్తం జరిగిస్తున్నప్పుడు, ఎదిరింపు వస్తున్నప్పుడు, అపజయాలు ఎదురవుతున్నప్పుడు, అవమానాలు ఎదురవుతున్నప్పుడు, నిందలు ఎదురవుతున్నప్పుడు, ఎంత నింద వస్తుందో, ఎంత అవమానం వస్తుందో, ఎన్ని కష్టాలు వస్తాయో అంత గట్టిగా ప్రభువుని నమ్ముదాం. ప్రైజ్ ద లార్డ్. అంత గట్టిగా ప్రభువుని నమ్ముదాం. చదువుతారు నాయన 18-19 వచనాల్లో. అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్లి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. అంతే. ఇప్పుడు ఇక్కడ వీడు చేసే పని ఏంటంతా, లెమ్మంటే లేచినారు, ఎల్మంటే వెళ్ళినారు. నమ్మకం అంతే. ఆయన మాట మీద నమ్మకం. ఇక్కడ కూర్చొని బైబిల్ పట్టుకున్న మనకు ఆయన మాట ఇలా ఉంది కదా అని అనడం మాత్రమే కాదు, ఇలా ఉంది కదా అన్న వెంటనే మన హృదయంలో పుట్టాల్సింది ఏంటంటే, మరి మనం అదే, మన హక్కు అదే. ఈరోజు క్రిస్టియన్ యాక్ట్ ప్రకారం మాకు సుప్రీంకోర్టు తీర్పు తీర్చింది. ఏమనంటే, మేము మా మతమును గూర్చి సమాజంలో ప్రకటించవచ్చు. ఈ యాక్ట్ ప్రకారం మాకు ఈ హక్కు ఉంది అని అంటే ఎంత బోల్డ్గా నమ్ముతున్నాం. ఒక సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన యాక్ట్ మీద ఉన్న నమ్మకము మనకు ఈ సుప్రీంకోర్టు యాక్ట్ మీద లేకపోతే, మీకు సీక్రెట్ చెప్పనా, సుప్రీంకోర్టు కావచ్చు, అది మామూలు కోర్టు కావచ్చు, మామూలు సుప్రీంకోర్టు ఇంకేం కోర్టు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఆ కోర్టులో లా అంతా కూడా బైబిల్ని చూసి కాపీ కొట్టిన వాళ్ళే. బైబిల్ని కాపీ కొట్టి లా సృష్టించారు అంతే. ధర్మశాస్త్రం అంతా చదివి వాళ్ళు లాలు యాక్ట్లు అవన్నీ పెట్టేశారు. చట్టం అంతే. ఇజ్రాయెల్కి నాడు అదే హైకోర్టు, అదే సుప్రీంకోర్టు. ఇజ్రాయెల్కి హైకోర్టు అదే, సుప్రీంకోర్టు అదే. ఇప్పుడు మనము ఫిజికల్గా ప్రకృతి రీతిగా హైకోర్టు, సుప్రీంకోర్టు విడుదల చేసే వాటిని మాత్రం క్రైస్తవులకు విడుదల చేసిన వెంటనే సర్దార్లు నమ్మినట్టు నమ్మేసి దాన్ని గట్టిగా పట్టుకొని ఆహా అంటున్నాము. దాని మీదున్న నమ్మకం కూడా మనకు వాక్యం మీద లేకుండా పోతుంది. వాక్యం మీద లేకుండా పోతుంది. అపోస్తలులు దాన్ని గట్టిగా నమ్మారు. దేవుని మాటని పట్టుకునేశారు, ఆయన్ని నమ్మేశారు అంతే. ఆయన క్రియలను నమ్మారు. ఆయన చిత్తమును చేస్తున్నప్పుడు ఆయన్ని గట్టిగా నమ్ముట ద్వారా వారి జీవితానికి క్షేమం ఏర్పడింది. ప్రైజ్ ద లార్డ్. వారి జీవితంలో క్షేమం ఏర్పడింది. పేతురు జీవితంలో కూడా మనం చూడగలం. 12వ అధ్యాయంలో పేతురు లైఫ్ చూడండి ఒకసారి అదేవిధంగా పేతురు పట్టుబడి చెరసాల్లో ఉన్నాడు. లిజన్ టు మీ, దయచేసి మీరు నన్ను వినండి. 12వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతామా. పేతురు చెరసాల్లో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన సంఘము అత్యాశక్తిగా అతని కొరకు ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. ఏం మాట్లాడతామా? ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఇవన్నీ నమ్ముతున్నాడని. ఎంత విప్లవాత్మకమైన మార్పు చూస్తారా? తమ జీవితంలో
చిన్నప్పటి నుంచి మీలో ఇది నాటుకొని పోవాలి అంతే. ఇది మనము నమ్ముతున్న నాట నుండి ఎప్పుడు నువ్వు బాప్తిసం పొందావో, ఎప్పుడు నువ్వు లోపలికి అడుగు పెట్టావో, ఎప్పుడు గ్రంథాన్ని పట్టుకొని దేవుని మాట వినటానికి ప్రారంభించావో అక్కడి నుండి నీ రక్తంలో ఈ శక్తి ఇమిడిపోవాలంతే. ఈ శక్తి ఇమిడిపోవాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 37వ కీర్తన 5వ వచనంలో, నీ మార్గములు యెహోవాకు అప్పగించుకోమంటున్నాడు. చదువుదామా? నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము. దేవునికి స్తోత్రం. నీవు ఆయనను నమ్ముకొనుము. నమ్ముకో. ఆ నమ్మిక చూడండి. ఈరోజు సమాజం ఎట్టుందంటే, దేని కొరకు ఆయన నమ్ముకుంటున్నారంటే ఏదో వ్యాధి బాధల కోసం తూతూ మంత్రం. ఇవి బావాలు అవి బావాలు ఎంతసేపు ఓదరగొట్టం మాదిరిగా ఉంటుంది అన్నమాట. మన ఆతృత అంతా ఏంటంటే ప్రకృతి రీతిగా మన అవసరాలు తీరితే చాలన్నట్టుగా కాదు. అవి తీర్తాయి. మరి దైవజనుడు యేసన్న గారు చెప్పినట్టు 1 కిలో వంకాయలు కొనుక్కుంటేనంట తిరుపు ఒక వంకాయ వేస్తాడు. తిరుపు వేసేదాకా తృప్తి ఉండదు. తిరుపు అన్నాయి. ఆ తిరుపు వంకాయ పడితేనే మనకు తృప్తి. 1 కిలోలో 10 వంకాయలు దిగిన తృప్తి లేని మనసుకి ఆ తిరుపు వంకాయ పడంగానే అమ్మ చాలరా పెద్ద వంకాయ వేసినది తిరుపతికి. కిలో చేపలు తీసుకున్నాం అనుకో, ఒక చేప వేసేస్తే అబ్బా పెద్ద చేప వేసేయినది, పెద్ద తృప్తి, సాటిస్ఫాక్షన్. నువ్వు కొన్న వాటన్నింటి మీద ఉండదు ఆ తృప్తి. ఊరికే వేసినది చూసారా, దాని మీద ఉంటుంది ఆ తృప్తి, అధిక సాటిస్ఫాక్షన్. అదేవిధంగానే మానవ జీవితంలో దేవుని బిడ్డలారా, మన అవసరాలన్నీ తీర్పు. మనకు రక్షణ ప్రధానం, మన అభిషేకం ప్రధానం. దేవుని రాజ్యమునకు నిమిత్తం ఈ భూమి మీద నువ్వు సిద్ధపడుతుండేది ప్రధానం. నువ్వు సిద్ధపడుతున్నావు గనుక నీకు ఈ అవసరాలన్నీ తీరుతాయి. నువ్వు సైన్యములో చేరావు గనుక, నువ్వు ఎక్స్ సర్వీస్ మ్యాన్గా సైన్యంలో చేరావు గనుక నీకు అన్నీ కూడా సహకారాలన్నీ అందుతూ ఉంటాయి. అంటే మిలిటరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అన్నిటికీ. అదేవిధంగా అంటే దండులో చేరినటువంటి వాళ్ళకి అన్నీ సవకబారే కదా, అన్ని తక్కువ రేటుకే ఇస్తారు. వాళ్ళకండి క్యాంటీన్ ఉంటుంది, వాళ్ళ వస్తువులు డిఫరెంట్గా వాళ్ళకి తక్కువ ఛార్జ్ చేస్తాడు. బస్సులో ఎక్కినా తక్కువే, ట్రైన్లో ఎక్కినా తక్కువే. ఆఖరికి ఈ మిలిటరీ వాళ్ళు ఫ్లైట్లో ఎక్కినా కూడా వాళ్ళకి అక్కడ కూడా తక్కువే. తర్వాత తీరా రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఉద్యోగం ఇస్తారు. రకరకాలుగా ఉంటాయన్నమాట. అభిషేకం పొంది ప్రభు పక్షంగా నిలబడుతున్న నీకు ఎన్ని ఉంటాయో తెలుసా? ఇవన్నీ కూడా ప్రభువా నిన్ను నేను విశ్వసించినందుకు, నీ చిత్తమును జరిగిస్తున్నందుకు, నీ మీద నమ్మకం ఉంచి నీ రాజ్యము నిమిత్తము పోరాడుతున్నందుకు, ఇవన్నింటిలో నీవు నా పక్షముగా నిలిచి కార్యం చేసే దేవుడు అయినా. వీటన్నింటిలో నువ్వు నా పక్షమును నిలిచి నువ్వు ఆయన నమ్ముకో, నీ మార్గాలు ఆయనకు అప్పగించు. మీకు మాట చెప్పిన షడ్రక్, మెషకు, అబేద్నెగోలను చూస్తే ఎగ్జాంపుల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని తెలిసిన, అగ్నిగుండంలో ఏంటి వీళ్ళంటే వేసిన తర్వాత అదిగో వేసేక ముందు చెప్తున్నారు ఏమని, నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లే. మా దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుంచి తప్పిస్తాడు, తప్పించకపోయినా పర్వాలేదు. ఏమి తీర్మానం? నమ్మకం చూసారా? ఆయన తప్పించే సమర్థుడు. తప్పించకపోయినా పర్వాలేదు, అందులో మేము బూడిదైపోయినా పర్వాలేదు. నువ్వు నిలవబెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేసేదంటూ లే. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును జరిగించుచున్న వేళలో ఆయన పైన నమ్మకముంచుట మనకు క్షేమం. ఆ నమ్మకమును మన జీవితంలో హత్తుకుని లాగునుట మనకు క్షేమం. ఎంత దీవెన! ఇది 2వ మాట. అందులో 3వ మాట చూడండి. దూత పరిచర్య అనేది అప్పుడు మాత్రమే కాదండి, మనము ఇప్పుడు కూడా నమ్మాలి. నమ్మడం మాత్రమే కాదు, అనుభవించాలి. దూత పరిచర్యని అనుభవించాలి.
దూత పరిచర్య నమ్మాలి. ఇప్పుడు కూడా దూత వారిని చెరసాల్లో ఇప్పించి చూసారా? మీకు ఒక మాట చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గిద్దలూరులో అప్పట్లో మేము చిన్నప్పుడు, నేను ఇప్పటికీ మర్చిపోలేని సంభవం అది. దైవజనులు దేవదానన్న ఉండేవారు. దేవదానన్న మిట్ట మధ్యాహ్నం అప్పుడు గొడుగేసుకొని తనున్న గ్రామం నుండి ఇంకొక గ్రామానికి అప్పట్లో కాలినడకన వెళ్ళి సువార్త ప్రకటించేవాడట. సువార్త ప్రకటించేసి తిరిగి వస్తుంటే పాపం వచ్చే దారిలో, చాలా దూరం నడిచి వస్తున్నట్టున్నాడు, వచ్చే దారిలో దాహం, నీళ్ళ దాహం వేసిపోయింది. బాగా అక్కెండిపోయేంత నీళ్ళ దాహం వేసి ఆ ఏరు దాటాల్సి వచ్చింది. ఏరు ఇసుక, ఆ ఇసుకలో నడిచి వస్తున్నప్పుడు నీళ్ళుంటే బాగుండు, దాహంగా ఉంది అని అనుకుంటున్నాడట. ఆ సమయంలో ఎవరో ఒక ఆమె కడవ, నీళ్ళ కడవ కుండ సంకలో పెట్టుకొని ఎత్తుకొని వస్తుందంట. నీళ్ళ కుండ ఎత్తుకొని వస్తుంటే, అమ్మా నీళ్ళ, అయ్యగారు నీళ్ళండి తాగండి, నీళ్ళు తాగండి, నీళ్ళు ఇచ్చిందంటనే కడవ నీళ్ళు. ఆ నీళ్లు తాగాడంట, దాహం తీరిపోయింది. తెప్పరిల్లి, సరేమ్మా దేవానికి స్తోత్రం అనుకుని 2 అడుగులేసి ఇట వెనక్కి తిరిగి చూస్తే కడవ తీసుకొచ్చిన మనిషి కానం. ఎవరొచ్చారో ఎవరొచ్చారో అద్భుత కార్యం ఇదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిజ జీవితంలో మనం చెప్పుకోవలసి వస్తే చాలా ఉన్నాయి. మానవ రీతిగానే మనతో దూత ఆత్మ కలిగి మానవ రీతిగానే తోడ్పడే వాళ్ళు అందరూ ఉన్నారు తెలుసా. ఒకానొక సమయంలో అది అంటే దాన్ని ఏమంటారు, మనం తడ దాటిన తర్వాత, బత్తలవరం దాటిన తర్వాత కడూరు కూట్రోడ్, ఆ తాగేల దగ్గర నుంచి 2 బైకులు వచ్చి మోతేశారండి. అది ట్రాక్టర్ కొట్టారు, పడిపోయారు, రోడ్లో పడిపోయినారు, రక్తగాయాలు అవుతుంది, ఎవరు లేరు. గంట సేపు, 3/4 గంట ఆ రోడ్లోనే పడి ఉన్నారు. 2 విశ్వాసులే. పడిపోయిన పరిస్థితి స్థలంలోకి ఎవ్వరు రాకపోయినా ఆ సమయంలో రక్తగాయమైన ఏ హాని లేకుండా అప్పుడు మనుషులు వచ్చి వాళ్ళు ఎత్తే వరకు జీవముతోనే ఉన్నారు. ఆ తదుపరి వాళ్ళని ఆ సొంత వాళ్ళు తీసుకొని వచ్చి హాస్పిటల్ జరిపించి వాళ్ళు చెప్పే సాక్ష్యం వింటుంటే, దేవదూత పరిచర్య చేయకపోతే వాళ్ళని అక్కడ ఆదుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? దేవదూత జీవాన్ని ఇవ్వకపోతే వాళ్ళని ఆదుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? మీకు తెలియదు, మీకు తెలియకనే మీ వెనక దేవుని ఆత్మ వెంబడిస్తూ ఉంటారు. మీకు తెలియదు, మీకు తెలియకుండానే దేవదూత పరిచర్యని మీరు కలిగి ఉంటారు. దాన్ని మీరు గుర్తుపట్టండి. దేవదూత పరిచర్యని మీరు కలిగి ఉంటారు ప్రియులరా. హెబ్రీ పత్రిక చదువుదాం, 1వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుదామా? వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా, పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఈ వాక్యాన్ని ఇంటికెళ్ళి చదవరా, ఈ వాక్యాన్ని ఇంటికెళ్ళి చదవరా. మనం గత 17వ తారీఖున మన్నార్పోలూరు గ్రామం అంతా తిరిగి ఇంటింట కరపత్రం ఇచ్చి కనబడ్డ వ్యక్తికి సువార్త ప్రకటించారు. దయచేసి వినండి. అందరికీ సువార్త ప్రకటించి కరపత్రం ఇస్తూ వచ్చారు. బాగా ఆలోచించండి. మీ చేత కరపత్రం తీసుకున్నవారు, మీ చేత మాటలు విన్నవారు, మీ నోట నుంచి బయలుదేరిన మాట చేత చాలామంది ఆదరింపబడి ఉంటారు. వాళ్ళు పరోక్షంగా ఏం చెప్పుకుంటారు తెలుసా? అమ్మా, కష్టాల్లో కూర్చున్న దేవదూత వచ్చినట్టు వచ్చారమ్మా. వాళ్ళ నోటి నుంచి జారిన మాటలు ఉన్నాయే,
ఆ మాటలు నా గుండెల్లో ఉన్న భారాన్ని తీసేసినాయమ్మా, నా గుండెల్లో ఉన్న బాధను తీసేసినాయి, నా కరువును తప్పించేసినాయి, నా శాపాన్ని తప్పించింది. ఆ సువార్త నేను ఆనోడి వినకపోతే ఈరోజు నేను నాశనం అయిపోయింటా, పతనం అయిపోయింటా. దేవుని మాట కలిగిన బిడ్డలారా, మీరు లోకానికి దూతలు కారా? మీరు లోకానికి కరపత్రాలు కారా? జీవము గల దేవుడు, మనము లోకానికి దూతలమే, మనకు దూతలు ఉన్నారు. మనకు దూతలు ఉన్నారు. మనుష్యుని రూపంలో రావచ్చు, ఆత్మ తానే దూత రూపంలో రావచ్చు, మనుష్య రూపంలో వచ్చి సదుపాయం చేయొచ్చు. మీకు తెలుసా, తెలియకుండానే ఆత్మ ప్రేరణ కలుగుతుంది. ప్రేరేపించబడతాం. మనం ఈ పని చేయాలి అని ప్రేరేపించబడతాం. మనము అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడాలి అని ప్రేరేపించబడతాం. నీలో ఆ ఆత్మ నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? దూతలాగా వాడుకున్నాడా? నపుంసకునికి పిలిప్పు దూత పంపబడ్డాడనే, దూతలాగా పంపబడ్డాడు. నేను మీతో ఈరోజు మాట్లాడుతున్నాను. దూతలు ఉన్నారు, దేవదూతలు. ఆయన కార్యాలను నమ్ముదాం. నాడు అపోస్తులకే కాదు, నాడు అపోస్తులకి ఆ రీతిగా తోడ్పడ్డాడు. నేడు అపోస్తుల క్రైస్తవ సంఘమే కాదు, ప్రపంచ దేశాల్లో చెదరి ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబానికి దేవుడు దూత సమూహాన్ని, దూతగణాన్ని పెట్టాడు. ఖచ్చితంగా ఆ పోలికని ఒకవేళ మారువేషంలో ఎక్కడో ఆకాశంలో నుంచి కనబడకుండా రెక్కలు చాసుకొని తెల్లగా దేవదూత వచ్చేసి, అది కాదు. నాడు అలాగా, నేడు నిన్నే దూతలాగా మారుస్తాడేమో దేవుడు. నేడు నిన్నే ఆత్మతో కప్పాడేమో దేవుడు. నేడు నిన్నే అటువంటి పాత్రగా మార్చాడేమో దేవుడు, దూతగణంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరువాత చూడండి, ఆ దూతగణం ఆ రోజు అపోస్తులను కాచినట్టు, నడిపించినట్టు ఈరోజు సంఘాన్ని, బిడ్డలను, కుటుంబాల్ని, మీరు వెళ్తున్న వేళలో, మీరు వెలుపలికి వస్తున్నా, లోపలికి వెళ్తున్నా, దేవుని వాక్యపు వెలుగు, దైవాత్మ నిన్ను నడిపిస్తాడు. ఆయన అంతే, నిన్ను పోషిస్తాడు. నమ్ము. నీ చుట్టూ దేవుని యొక్క దూత సమూహం ఉంది, నమ్ము. నీతో మాట్లాడే దేవుని స్వరం ఉంది, నమ్ము. నిన్ను నడిపించే దేవుని నాయకత్వం ఉంది, నమ్ము. నిన్ను ఆదరించే దేవుని ఆత్మ సదుపాయాలు నీకున్నాయి, నమ్ము. దేవునికి స్తోత్రం. తరువాత నేను మీతో ఒక మాట చెప్తాను. చూడండి, మనము మనుషుల్ని కాదు, దేవునికే విధేయ చూపించాలి. ఆ రోజున వాళ్ళందరూ బెదిరించారు, మిమ్మల్ని కొడతాం, చెరసాల్లో వేస్తాం, మీరు మాకు విధేయ చూపించాలి, మీరు లోబడాలి. అయ్యా చదువుతారు 29వ వచనం. వాళ్ళు ఏమన్నారు చూడండి ఒకసారి. 29వ వచనం చదవండి. వాళ్ళు ఏమన్నారు? అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవునికే మేము లోబడాలి, మనుషులకు కాదు. ఈ మనుషులు ఎవరు? పునరుద్ధానాన్ని నమ్మని మనుషులు. ఈ మనుషులు ఎవరు? దేవుని యొక్క నిబంధనకి విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళు. ఈ మనుషులు ఎవరు? దేవుని సత్యాన్ని కాళ్ళ దొక్కేసేవాళ్ళు. ఈ మనుషులు. అయ్యా దయచేసి గమనిస్తాం, పునరుద్ధాన బలము ధరించుకున్న నీవు నీ దేవునికే విధేయుడు కావాలి. ఓ హల్లెలూయా. నీ దేవుని సముఖంలో నీవు విహరించినప్పుడు, గంతులేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు నువ్వు నీ దేవునికి విధేయత చూపుతున్నామని దాని అర్థం. అట్టి ఆత్మచేత పరిపాలించబడుతున్నామని దాని అర్థం. అట్టి ఆత్మచేత నడిపించబడుతున్నామని అర్థం. ఆ ఆత్మదేవుడు నీతో మాట్లాడి నీ కంచి వేసి నిన్ను నడిపిస్తున్నాడని దాని అర్థం. సత్యమునకు విధేయత చూపించాలి. సత్యం అప్పుడు నిన్ను స్వతంత్రునిగా మారుస్తుంది. సత్యం అప్పుడు నిన్ను స్వతంత్రునిగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఆఖరుగా నేను చెప్పే మాట ఏంటంటే, బాగా గమనించండి, దేవుని పనిని ఎవ్వరు రద్దుపరచలేరు, తుడిచెయ్యలేరు. ప్రధాన యాజకులారా, సద్దుకైలారా అపోస్తులను తరిమేయాలనుకున్నారు.
అపోస్తుల్ని రద్దు చేయాలనుకున్నారు. వారి పరిచర్ని భూమి మీద ఉండనీయకుండా చేయాలనుకున్నారు. ఏమనుకున్నారు మీరు? మొత్తం క్రైస్తవులను చేసేద్దాం అనుకున్నారా? దేవుని చిత్తం అదే గనుక అదే నడుస్తుంది. దేవుని ఉద్దేశం అదే గనుక అదే జరుగుతుంది. దేవుని యొక్క క్రియ ఏది జరగాలనంటే అది జరిగి తీరుతుంది అంతే. దానికి విరుద్ధంగా ఎవరు ఏం చేయలేరు. 38, 39 వచనాలు మనం చదువుతామా? కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, అమ్మా, కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైన మనుషుల వల్ల కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. దేవుని వలన కలిగినదాయన మీరు దానిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారు అవుదురు సుమి. దేవుని కార్యమును వ్యర్థపరచలేరు. దేవుని చిత్తమును వ్యర్థపరచలేరు. దేవుని కార్యము మన జీవితంలో ఆయన స్థాపించును గాక. ఆ రీతిగా మనలను ప్రత్యేకపరుచుకున్న దేవుడు మహిమపడును గాక. నీలో ఆయన చిత్తాన్ని ఆయన బయలుపరచును గాక. ఇక్కడ రాయబడినటువంటి మాట మనం ఇది ఎంత గొప్ప ఆదరణ ఇస్తుందో మనకు. మత్తయి సువార్త 16:18 ఎంత గొప్ప ఆదరణ ఇస్తుందో ఈ మాట ఒక్కసారి చదవండి దయచేసి. మరియు నీవు పేతురువి, బలం ఈ బండ మీద నేను ఉద్దేశించిన పని స్థాపిస్తాను. పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. దాన్ని ఎవరు రద్దుపరచలేరు. నీ జీవితం చుట్టూ దేవుని కంచె ఉంది. నువ్వెవరివో తెలుసా? నువ్వు విమోచించబడ్డ బిడ్డవి. నీ మీద తండ్రి ఆత్మ ఉంది. నీ చుట్టూ దేవదూతల కాపుదల ఉంది. దేవదూతల కంచె ఉంది. ఆయన ఆలోచన, ఆ కాపుదల గణము, దూత గణాన్ని మనతో ఉంచాడు దేవుడు. దూత గణం ఉంచాడు మన. బాబా, దేవదూతల పరిచర్య ఎంత చక్కగా తెలిసిన వాటిని మనం అనుభవిస్తూ వస్తాం. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఏ ఆధారం ఉండదు, కానీ పని జరిగిపోతూ ఉంటుంది. ఏ సహాయం ఉండదు, కానీ మన పని సజావుగా జరుగుతూ ఉంటుంది. ఎటువంటి చేతిలో ఎటువంటి సొమ్ము ఉండదు, కానీ అద్భుతమైన కార్యాలు జరిగిపోతూ ఉంటాయి మనకు ముందు. వండర్ఫుల్. చీకట్లో ఉన్నవారు దీన్ని గుర్తుపట్టలేరయ్యా. వెలుగులో ఉన్నవారు గుర్తుపట్టగలరు. ఈ వెలుగు కార్యములను వెలుగులో ఉన్న బిడలు బలంగా గుర్తుపట్టలేదు. మరియు నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నీ ఎదుట పాతాళలోకపు ద్వారములు నిలవలేరు చెప్తున్నాడు. దేవుని ఆత్మ ఎంత గొప్పదో గనుక ఈ 14 మాటల్లో ఆయన మనసు చూడండి. దేవుని పని ఎక్కడుంటుందో సాతాను పని ఎక్కడుంటుంది. దేవుని చిత్తము జరిగించేటప్పుడు ఆయన మీద గట్టిగా నమ్మిక ఉంచడం ద్వారా మనకు క్షేమం. ఆనాడే కాదు, దూతలు ఇప్పుడు కూడా దూతలు ఉన్నారని, వారి పరిచర్య మనకుందని నమ్మాలి. మనం మనుషులకు కాదు, దేవునికి విధేయత చూపించాలి. దేవుని యొక్క భారం, దేవుని యొక్క పని నీ జీవితంలో ఎవరు రద్దుపరచలేరు. అపోస్తులారా, మీ జీవితాల్లో దేవుడు పెట్టే కాడిని ఎవడు కొట్టేయలేడు, తీసేయలేడు. నేడు సంఘములో ఉన్న బిడలు, కుటుంబాల్లో ఉన్న బిడలు, మీ జీవితాల్లో దేవుడు స్థాపించినది దేన్ని కూడా లోకము, అపవాది రద్దుపరచలేడు. ప్రభు ఆత్మ మనలను నడిపించును గాక. అట్టి కృపచేత మనలను కప్పును గాక. నిన్ను ఆ రీతిగా ప్రభు ఎత్తి పట్టుకుని వాడుకొను గాక. నీ సమాధానానికి కారణమైన దేవుడు, నీ అభిషేకానికి కారణమైన దేవుడు, నీ రక్షణకు కారణమైన దేవుడు, నీ ప్రకాశమైన జీవితానికి కారణమైన దేవుడు, దానికి విరుద్ధంగా పోరాడుతున్న వాయుమండల శక్తుల ప్రభావాల్ని వాటిని దుమ్ము తులిపి వాటిని సమాధి చేసి నిన్ను పైకి లేపి ప్రకాశింపచేయను కాక.
అటు శక్తి చేత నిన్ను పాలించును గాక దేవుడు. మోకరిస్తామా? ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, మమ్మల్ని ఎంతగా ప్రేమించావు తండ్రి. నీ ప్రేమ గొప్పది నాయన. ప్రతి ఒక్కరు తమ హృదయంలో ఆయన తన చిత్తమును మన జీవితంలో స్థాపించాలనుకున్నప్పుడు, నెరవేర్చాలనుకున్నప్పుడు, రుజువు చేయాలనుకున్నప్పుడు దూత గణము నుంచి దేవుడు ఆయన. ఓ ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరూ విశ్వసించండి. విశ్వాసముతో, నమ్మికతో దేవుని యొక్క సన్నిధిలో అడుగులేద్దాం. నమ్మదగిన దేవుడు మనతో ఉన్నాడు. నమ్మదగిన దేవుని యొక్క ప్రభావం మనల్ని ఏలుబడి చేయను గాక. మన చుట్టూ దైవ అగ్ని పాలించను గాక. నీ దేవుని ఆత్మచేతను నడిపించబడదు గాక. పోరాడు ప్రతి దురాత్మ దుష్ట దుర్గములను నజరుని యేసు వాటి లయపరచును గాక. వాటి శక్తులను నిర్వీర్యము చేయను గాక. ఓ పావారి ఈశాందార బౌరి దల్ల ఈశక బౌరి దల్ల కబౌరి అంత. ఓ హల్లెలూయా. దేవా, నీ ఆత్మ చేత నీ బిడ్డలను కాపాడండి. నీ బలము చేత నీ బిడ్డలను అలంకరించండి. నీ అభిషేకము చేత నీ బిడ్డలను ప్రభు ప్రతిష్ఠించండి. వారి చుట్టూ దైవ అగ్ని దయచేయండి. వండర్ఫుల్ గాడ్, నీవే నీవున్నావని సమస్తము చేయగల సమర్థులు. నమ్మదగిన దేవానికి స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. సాయంకాల సమయంలో నాడు అపోస్తులతో కూడా ఉన్న దేవుడము, నాడు అపోస్తులతో కూడా దూత గణము నుంచిన దేవుడము. దేవా, వారికి వారి నమ్మకత్వాన్ని రుజువుపరిచిన దేవుడము. వారి ప్రక్క నిలిచి ప్రక్క తట్టి వారి ద్వారా నీ పనులను జరిగించుకున్న దేవుడము. నేడు కూడా నీ బిడల ద్వారా నీ పనులు జరిగించుకోగలవు. ఓ నీ అభిషేకం వారికి మెండుగా దయచేయండి. ఓ తండ్రి, నీ అభిషేకం, నీ రక్షణ ప్రసాదించండి. కృప చూపించి ఆశీర్వదించండి. చీకటి అంధకార క్రియలను లయపరచండి. మాతో కూడా నీ సన్నిధి ఉంచండి. సమస్త కార్యములను జయమును అనుగ్రహించండి. ఎంతవరకు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన దేవుడు మహిమ పొందుదువుగాక. మహిమ పొందుదువుగాక. యేసు శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము, కంచియు కాపుదల మనకును సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. విశ్వసించిన వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్టి బలము చేత ప్రభు మనల్ని అభిషేకించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.